అయింది కాశీ యాత్ర చాలా బాగా జరిగిందిరే. బాగా అయిందా? అవును, కాశీ వెళ్తే ఏదో ఒకటి వదిలేయమంటారు కదా, ఏం వదిలేసావు? బంగారం గొలుసు పోయింది. పోయిందా? పోయిందా? ఏమో మెళ్ళలోనే ఉంది, అలా పోయిందో పోయింది తెలియలేదు. ఎప్పుడు? స్థానానికి వెళ్ళినప్పుడు. స్నానానికి పోయిందా? నాన్నగారు గొలుసుపోయింది. ఏమిటో వద్దని చెప్పాను, వెందో వేసుకొచ్చింది, పారేసింది. అదేమిటో గొలుసుపోయిందంటే పోతే పోతుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది ఉంటుంది. అది వేదాంతం దాన్ని అడిగి అదే చదువుతుంది. పారేసినది బాగానే ఉంది, నేను వెతుక్కోలేక చచ్చాను అదంతా తిరిగి తిరిగి. పడేసావు? నేనేం పడేస్తానంటే ఎవరు తీసేసారో తెలియలేదు. స్నానం చేస్తున్నాను, పోయిందంతే. ఎలా పోయిందో తెలియలేదు. అలా చిన్నపిల్లలు పోయింది. అవునమ్మా, ఏం చేస్తాము, మన రుణం పోయింది. రుణం తీరిపోయింది. బంగారం మీద రుణం పోయింది. బంగారం మీదైనా మన స్నేహంతో ఏదైనా అంతే కదా. భగవంతుని నిర్ణయం ఎలా జరుగుతుంటే అలా జరుగుతూ ఉంటుంది. కాసేపు బాధపడ్డాను, వదిలేస్తాను. ఏం చేస్తాం, మన ప్రాప్తం లేదు, పోయింది. అమ్మగారిని పెంచుకోకూడదు, పోయోగం ఉంది, పోయింది, ఏం చేస్తాం. అయితే కాశీ వెళ్తే మమ్మగారం వదిలేసావు బంగారం మీద. అంతే మరి. పీకుని ఎడుతుండే వస్తుందా రాదు కదా, పుణ్యం కూడా రాదు. ఇలా అయితే పుణ్యమైనా వస్తుంది. సూపర్. అది యాక్చువల్గా మా నాన్న, మా అమ్మమ్మ అక్క తమ్ముళ్ళు. సో మా నాన్నగారు అక్క కూతురునే చేసుకున్నారు. మనమే రాంగ్ టాపిక్ ఎత్తాము. ఆ తర్వాత ఒక గంట సేపు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. సో అక్క తమ్ముళ్ళు అంటే చిన్నప్పుడు లేకపోతే తర్వాత ఏజ్లోనే కాదు, ఈ ఏజ్లో కూడా అరుచుకుంటూనే ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. బై ది వే, మా అమ్మమ్మ విషయం మంచిగా చెప్పింది కదా, వచ్చే యోగం ఉంటే వస్తుంది, పోయే యోగం ఉంటే పోతుంది. సింపుల్ బట్ ఇంపాక్ట్ఫుల్. ఏమంటారు?